గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం ఎపిసోడ్ చెప్పబోతూ ఉన్నాను. స్టోరీలో అసలు ఊహించని విధంగా స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఆవిడ వచ్చి వాళ్ళ వైపు ఉన్న రిచ్ రిలేటివ్స్కి గట్టిగా బాధలు బసలు పరిచయం చేస్తుంది. వీళ్ళు మాదిరి ఫ్లాష్ బ్యాక్లో పెద్ద జమీందారులు కోటీశ్వరులు అని చెప్తుంది. కానీ సడన్గా చుట్టూ ఉన్న వాళ్ళు బిల్డప్ చూసి వాళ్ళ వాళ్ళ అత్తయ్య మా నాసిరకం అవతారంలో ఉన్న మన వాళ్ళని వాళ్ళు ముందు పరిచయం చేస్తే పరువు పోతుంది. వాళ్ళని దూరంగా ఉంచుకొని గట్టిగా వెనకాల నుంచి ప్లాన్ వేసి రిచ్ ఫ్యామిలీ ముందు తన ఇమేజ్ని సేవ్ చేసుకుంటుంది. దాని తర్వాత సీన్ మొత్తం డైనమైట్గా మారుతుంది. కథల మెయిన్ నెగిటివ్ ట్రాకింగ్ మొదలవుతుంది. దామిని ఇంకా హీరో పెళ్లిని ఆపేయడానికి రౌడీ కిడ్నాపర్స్ సెటప్స్ని చేసి సంచి పట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. ఎవరికి ఎవరికీ కనిపించకుండా మూట కట్టుకొని వెళ్ళిపోవాలి, అప్పుడు ఈ పెళ్లి ఆగిపోవడం పక్కా అని మాస్టర్ ప్లాన్ స్కెచ్ వేసి తిరుగుతూ ఉంటాడు. కానీ సడన్గా వాళ్ళ పెళ్లి క్యారెక్టర్ ఎంటర్ అయ్యి, ఒరే సుందరం, నువ్వు కూడా వచ్చారా అంటే ఈ పెళ్లి కొడుకు ఎవరో కాదు నీ తమ్ముడేరా అని పెద్ద ఫ్యామిలీ రహస్యం బయటపడుతుంది. చివరికి కథలో ఇంకో మేజర్ బ్లాక్ బస్టర్ సీరియల్తో ఎండ్ అవుతూ ఉంటుంది. ఆ మాట వినగానే సుందరం ఫుల్ రివర్స్ ట్రాకింగ్ మైండ్ బ్లాక్ అయిపోతాడు. అమ్మో, ఈడు వాడేనా నా మూలంగానే ఈడు దామిని దృష్టిలో హీరో అయినాడు. అప్పుడు ఈడన కిడ్నాపర్ చేస్తే నన్ను గువ్వలో నరికేస్తారు అని భయపడుతూ పరుగులు తీస్తాడు. కానీ వాళ్ళ పిన్ని గట్టిగా తన హ్యాండ్ పట్టుకుని, రారా, నేను మా వియ్యాల వాళ్ళకి పెళ్ళికి కూతురు వాళ్ళకి పరిచయం చేస్తా అని లాగుతుంది. సుందరమేమో ఫేస్ పూర్తిగా బ్లాంక్గా, గుండె ఆగిపోయినంతగా ఫియర్ లుక్ పెట్టేసి సైలెంట్గా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. దీంతో పెళ్లి మండపంలో ఈ పరిచయం వాళ్ళ సుందరం రహస్యాలు బయటపడతాయా లేక పెళ్లి ఆగిపోతుందా అని ఇంకొక సస్పెన్స్తో సీరియల్ ఎండ్ అవుతూ ఉంటుంది. ఇక మన నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.